హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈసారి ఋతుపవనాల పరిస్థితి ఏంటి ఈ సంవత్సరం? అలాగే ఎల్ నినో ప్రభావం అయితే కనుక ఎక్కువగా ఉంటుంది. ఈసారి వర్షాల పరిస్థితి ఏంటి? వర్షపాతం తక్కువగా ఉంటుందా, ఎక్కువగా నమోదవుతుందా, ఏంటని వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము. ఎల్ నినో 70 ఏళ్ల చరిత్ర, ఋతుపవనాలను కూడా మార్చేయబోతున్నటువంటి మెగా చేంజ్. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులను శాసించేటువంటి ఎల్ నినో ప్రభావం మళ్లీ తెరపైకి వచ్చింది. రాబోయే 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభం నాటికి పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రమైన ఎల్ నినో పరిస్థితులు ఏర్పడవచ్చని ప్రాథమిక అంచనాలు వెలువడుతున్నాయి. సాధారణంగా ఎల్ నినో వస్తోందంటే చాలు భారత్లో కరువు పరిస్థితులు ఏర్పడతాయని, వర్షాలు పడవని ఆందోళన అందరిలో మొదలవుతుంది. అయితే ఈసారి రాబోయే ఎల్ నినో వల్ల 2027 భారత ఋతుపవనాలకు భారీ నష్టం వాటిల్లుతుందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి తొందరపాటు అవసరం లేదని, భయపడాల్సిన పని కూడా లేదని వాతావరణ నిపుణులైతే స్పష్టం చేశారు. చారిత్రక వాతావరణ నమూనాలను పరిశీలించినట్లయితే కనుక, అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎల్ నినో అప్పుడు ఉన్నటువంటి ప్రభావాన్ని పరిశీలిస్తే ఎంతటి బలమైన ఎల్ నినో అయినా సరే భారత వర్షాకాల ప్రారంభం కావడానికి ముందే క్రమంగా బలహీన పడిపోతుందని వారైతే కనుక విశ్లేషిస్తున్నారు. వాతావరణ శాస్త్రవేత్తలు 1951 నుంచి ఇప్పటి వరకు సంభవించినటువంటి అతి బలమైన ఎల్ నినో రికార్డులను లోతుగా పరిశీలించారు. ముఖ్యంగా 1982-83 సంవత్సరం, అలాగే 97-98 సంవత్సరాలు, ఇటీవల 2015-16 సంవత్సరాల నాటి తీవ్రమైన వాతావరణ సంఘటనలను విశ్లేషించినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఈ బలమైన ఎల్ నినోలన్నీ కూడా ఆయా సంవత్సరాల చివరి నాటికి, అంటే శీతాకాలంలో గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఆ తర్వాత సరిగ్గా భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు ప్రారంభమయ్యే సమయానికి, అంటే వేసవి ముగిసేసరికి వాటి యొక్క శక్తిని పూర్తిగా కోల్పోయి బలహీనపడతాయి. గతంలో ఉన్నటువంటి చరిత్ర ఏం చెబుతోంది అంటే, ఉదాహరణకు 1997-98 నాటి ఎల్ నినో ప్రభావాన్ని చూస్తే 97 చివరి నాటికి పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీలు సెల్సియస్ పైగా నమోదయ్యాయి, అంటే ఎక్కువగా. కానీ కట్ చేస్తే 1998 మధ్య కాలానికి భారత ఋతుపవనాలు వచ్చేసరికి ఆ ఎల్ నినో తన శక్తిని కోల్పోవడమే కాకుండా వర్షాలకు అనుకూలించేలాగా లా నినో పరిస్థితుల్లో మారిపోయింది. 2015-16లో కూడా సరిగ్గా ఇదే తరహా వాతావరణ నమూనా పునరావృతమైంది. దీన్ని బట్టి చూస్తే తీవ్రమైన ఎల్ నినోలు ఎక్కువ కాలం నిలబడలేవని స్పష్టమవుతోంది. భారత వాతావరణ శాఖ ఐఎండీకి చెందినటువంటి ఒక ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం సాధారణంగా బలమైన ఎల్ నినోలు ఋతుపవనాలకు ముందే బలహీనపడి తటస్థ లేదా వర్షాలనిచ్చే లా నినోల పరిస్థితికి అయితే దారితీస్తాయి. ప్రస్తుతం పశ్చిమ పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంలో శీతలీకరణ సంకేతాలు కనిపిస్తున్నాయంటే సముద్రం చల్లబడ్డం అది కనిపిస్తోందని, ఇవి వాతావరణంలో రాబోయే సానుకూల మార్పులను సూచిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ ఇంతకు ముందే చెప్పినటువంటి దీర్ఘకాలిక అంచనాల్లో ఎప్పుడు కొన్ని మార్పులు ఉంటాయని కూడా ఆయన అయితే హెచ్చరించారు. ఒకవేళ బలమైన ఎల్ నినో పరిస్థితులు ఏర్పడినంత మాత్రాన భారత ఋతుపవనాలు ఆటోమేటిక్గా బలహీన పడిపోతాయనే వాదనలో ఏమాత్రం నిజం లేదని నిపుణులు తేల్చి చెప్పారు. ప్రముఖ ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ వైస్ ప్రెసిడెంట్ జిపి శర్మ దీనిపై స్పందిస్తూ, గతంలో అత్యంత బలమైన ఎల్ నినో నమోదైన సంవత్సరాల్లో భారతదేశంలో కరువులు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అదే సమయంలో సాధారణ వర్షపాతం నమోదైన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది ఎప్పుడు మిశ్రమ ఫలితాలనే ఇచ్చింది. అంటే తీవ్రమైన కరువు పరిస్థితులను అయితే, అంటే వర్షాలు లేకుండా కరువు పరిస్థితులు అయితే కనుక ఉండదని ఆయన అయితే స్పష్టం చేశారు. భారతదేశంలో కురిసే వర్షపాతానికి కేవలం ఎల్ నినో ఒకటే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే అనేక ఇతర సంక్లిష్టమైన వాతావరణ కారకాలు కూడా ప్రభావితం చేస్తాయని ఆయన వివరించారు. కాబట్టి 2027 వర్షాలపై ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుత ఋతుపవనాల పరిస్థితి ఏంటి అని చూసినట్టయితే, ప్రస్తుతం 2026 సంవత్సరానికి సంబంధించి ఋతుపవనాలు, ఇప్పుడు రాబోయే ఋతుపవనాల పరిస్థితి ఏంటి అని చూస్తే కనుక ఋతుపవనాలు అనుకూలంగా ఉన్నాయని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణ కూడా వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 నుంచి 3 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడతాయని తెలిపింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని ఆ ప్రాంతాలు, అలాగే మరికొన్ని ప్రాంతాలైనటువంటి కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలతో పాటుగా తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి, అంటే ఋతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక చూస్తే మొన్న గురువారం నాడు ప్రారంభమైనటువంటి తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి ఒడిశా కోస్తా తీరం వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు వాయువ్య ఉత్తరప్రదేశ్ నుంచి తూర్పు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఈ అంతర్గత ఒడిశా ప్రాంతంలో కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్లు. దీని ప్రభావంతో తెలంగాణ, ఇటు ఏపీ 2 రాష్ట్రాల్లో కూడా రానున్న 2 నుంచి 3 రోజుల పాటు వర్షం అయితే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే
అవకాశం ఉందని చెప్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానాంలో కూడా ఇవాళ, రేపు, ఎల్లుండ కూడా ఉరుములతో కూడినటువంటి జల్లులకు అవకాశం ఉంది. అలాగే అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. బలమైన గాలులు గంటకి 40-50 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందంటున్నారు. సో ఇది పరిస్థితి. ఈ సంవత్సరం ఋతుపవనాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. అది చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్తున్నారు. వచ్చే సంవత్సరం ఎల్‌నినో ప్రభావం అది కాస్త ఋతుపవనాలు వచ్చే సమయానికి బలహీన పడిపోతుంది తప్ప పెద్దగా దాని ప్రభావం అయితే ఉండదు. గత చరిత్ర పరిశీలించిన మీదట ఇదే విధంగా ఉంటుంది. పూర్తి తీవ్రమైన కరువు పరిస్థితులు ఉండవు. మిశ్రమ వర్షపాతం అయితే ఖచ్చితంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు.